అంటే సామాన్యులాండి ఉదార స్వభావులు దానకర్ణులు కుబేరులు విశాల వక్షస్థులు ఆజానుభావండి. పొగిడే వాళ్ళ పొడ కూడా మన గిట్టదు. పొగడత కాదండి, పచ్చి యథార్థం అండి. ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు? ఇంతవరకు సార్ 200 పైచీలు సార్. మీ అంచనా ఎంత? అంచనాలండి కొంచెమేనండి. ఒక 1000 రూపాయల పైచీలు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని. ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిసె, కనీసం ఒక బంగళైనా ఉండాలి. అమ్మాంబాపతి మనుషులంతా వస్తూ ఉంటారు, నానా రకాల పుస్తకాలు ఉంటాయి. దాని కుర్చీలు బెంచీలు సోఫాలు ఎన్ని ఉండాలయ్యా? ఉండాలండి. ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి. ఉంటారయ్యా, ఉంటారు, వెళ్ళి వెతకండి. మళ్ళీ రమ్మంటారా అండి? మీకు ఏమన్నా మతిపోయిందా? లేదు సార్. మీరు వసూలు చేసిన ఆ డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా? బ్రదర్, కాన్ఫరెన్స్. మీరు కాదు, మీరు కూర్చోండి. బ్రదర్, ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం? నువ్వుండు బ్రదర్, వీళ్ళ పని నేను చెప్తాను. చేసేది ఘనంగా చేయాలి. ఆల్ రైట్ బ్రదర్, వెయిట్ వెయిట్. వచ్చిందా పెద్ద మనుషులు, చేయబోయేదా చాలా మంచి పని, లైబ్రరీ కట్టించడం. వీళ్ళకి మనం ఒక 1016 ఇస్తే? వాట్ బ్రదర్, లైబ్రరీకి 1016లా? శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువుకోవడానికి కావాలి. నువ్వు చెప్పింది నిజమేననుకో. ఈ గులాం మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అవులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే. ఈ సలహా మాత్రం బాగాలేదురా. పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్ గా డాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి. అయితే బ్రదర్, ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందేనంటారు? ఆహా, తప్పదు. ఆల్ రైట్, ఒక పని చేద్దాం. మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు ఈ లైబ్రరీకి ఇచ్చేద్దాం. అప్పుడు మన చేతి తగులుండదు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. కానీ పేర్లు ఏం పెడదాం? బ్రదర్, దేశవాళీ పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత గొప్ప బర్మా నర్తకీయులు చున్ చున్ అంగళ పింగ్ పింగ్ పింగ్లా ఎలా ఉంది? బానే ఉంది, కానీ బారెక్కుపోయింది. ఓకే, అప్పుడు అంగ్లా పింగ్లా. త్వరగా డ్రెస్ మార్చుకోవాలి. కార్ రెడీ. అక్కయ్యది? అక్కయ్య ఆల్రెడీ రెడీ, మీదే ఆలస్యం. ఇదిగో వచ్చేస్తా. సార్ 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 సార్, ఆంగ్ల పింగ్లా ఎక్కడ సార్? నేను వారి మేనేజర్ని. మీకేం కావాలి? ఓ, తెలుగు మాట్లాడుతున్నారే, వారికి కూడా తెలుగు వచ్చా అండి? నేర్పించాం. అసలు మీకేం కావాలి? వారి దర్శనం కావాలి. వీల్లేదు. బావయ్య మిస్టర్ మిస్టర్ వర్మ, నా కళ్ళకి సుర్మ. నా కర్మ. ఏమి నాట్యం, అమోఘం, అద్భుతం, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. మిస్టర్, ఇక మీరు దయచేయండి. కాదు, మీరే మా ఇంటికి టీకి దయచేయాలి. మిస్ ఆంగ్లా? కాదు, నా పేరు అంగ్లా కాదు. పింగ్లా పింగ్లా. ఎస్, పింగ్లా. వెరీ గుడ్, అందాన్ని తగ్గపారు. మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి టీ తీసుకోవాలి. మిస్టర్, ఏమిటండి ఈ గోల? గోల కదయ్యా, అందాల గలగల. మీరు టీకి వస్తానంటేనే కానీ నేను కదలను. బాబాయ్. ఒక పని చేయండి, రావడం మాకు కష్టం. ఎల్లుండి ఉదయం ఏకాదశి, మీరు ఇక్కడ రండి, మంచి చైనా టీ ఏర్పాటు చేస్తాను. నిజంగానా? థ్యాంక్ యూ. తప్పకుండా వస్తాను. ఎల్లుండి ప్రొద్దుట ఏకాదశి. మంచి ముహూర్తమే. అమ్మాయి, విశాఖపట్నం. వాసు, వాసు, రే పిడుగు. వాసు, వాసు. అరే వాసు, ఎవరా? తలుపుతీరా. ఎవర్రా అర్ధరాత్రి కూడా క్రాక్? మెలుకొచ్చిందా? నువ్వేంట్రా? చెప్పా. అరే, మనం చిక్కులు పడ్డారా? అమ్మని అడుగు. అమ్మని అడగడేంట్రా? ఓహో, చెక్కు అనుకున్నావా? చెక్కు కదరా, చిక్కు.
ప్రేమ చిక్కు. ఎవరితోరా? అతికేలు ఇవాళ డాన్స్ చేశారు. నువ్వు రానన్నావు, వాళ్ళేరా. ఏమైపోయారా? ఏమైపోవడం ఏంట్రా, అందులో ఒక అమ్మాయిని ప్రేమించేశాను. ఆ బర్మా పిల్ల బర్మాలాగా నా గుండెల్లో గుచ్చుకుపోయింది. అరే ఏమైనా సరే ఆ పిల్లని నాదానిగా చేసుకోవాలరా. అరే వాసు, ఏదైనా మార్గం ఉపదేశించరా. వేళ పడాలిదిరా, పోయి పడక. వాళ్ళేనరా. సరే. రే వాసు, వాసు ఇది గొప్ప ప్రేమరా, అంతర్జాతీయ ప్రేమ. రే వాసు ఆలోచించరా నాయన. రే ఏమిటా నీ గొడవ? మీ నాన్న తెలిస్తే మక్క కొడతాడు. పోయి పడక. అరే వాసు రారా బాబు. ఆలోచించరా బాబు.